కిచెన్ సెట్, మై ప్రీటీ కిచెన్ సెట్ నా కోసం మా మమ్మీ మీషోలో ఆర్డర్ చేసింది. మీషోలో బెస్ట్ ఇది. మేము అనుకున్న దానికన్నా చాలా బాగుంది, కానీ అక్కడ ఆమ్లెట్ చూపించారు, అది ఇవ్వలేదు. ఇది నా కోసం ఆర్డర్ చేసింది. ఇంకా ఇది అయితే 360 రూపీస్ ఎంత తెలీదు, మా అక్క చెప్తుంది వినండి. 360 రూపీసే గైస్. సో చాలామందికి సెట్ చేయడం రాదు, మళ్ళీ ఎలా సూట్ కేస్ లాగా క్లోజ్ చేయాలో కూడా రాదు. అది కూడా చూపిస్తాం. మళ్ళీ అది కూడా కిచెన్ సెట్ చేయడానికి 2 టైప్స్ ఉంటాయి, అది కూడా చూపిస్తాం. ఓకేనా గైస్? సో గైస్ ఫస్ట్ ఇది రెడ్ కలర్ది తీసుకోవాలి. అంటే ఇది పైన ఇలా పెట్టాలి. చూడండి, నేను స్టిక్కర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాను కూడా బాగా గమనించండి. సరే, ఇంకా థింగ్స్ అన్ని బయట పెట్టేద్దాం. ఇది చాలా గట్టిగా ఉంది గైస్. ఇదిగోండి, సేమ్ సూట్ కేస్ ఇది పట్టుక ఇలా పెట్టుకోవచ్చాను. మీరు కూడా ఇలానే పెట్టుకోవచ్చు. ఇది గ్యాస్. ఇప్పుడంతా ఓపెన్ చేసేద్దాం. ఇదేమో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గ్యాస్ సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా లైన్స్ ఉన్నదేమో రైట్ సైడ్, లైన్స్ ఉన్నది రైట్ సైడ్, అంటే మీ రైట్ సైడ్ గైస్. ఇదేమో లెఫ్ట్, ఇలా మొత్తం క్లోజ్ అయ్యి ఉన్నదేమో లెఫ్ట్ సైడ్. ఇలా పెట్టేసి అవన్నీ ఇప్పుడు గ్యాస్ రెడీ చేయడానికి ఇది ఇలా స్టాండ్ చేయాలి. చేసి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, ఇక్కడేమో ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఆ హోల్స్లో ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా అలానే పెట్టుకున్న తర్వాత ఇదేమో స్పూన్స్ పెట్టుకోవడానికి హోల్డర్స్. లాస్ట్లో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి మీకు నచ్చితే. సరే, నెక్స్ట్ ఇదిగోండి, ఇది కుక్ అని ఉంది కదా, ఇది ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. నేను ఇది ఎందుకు తీయాలని చెప్పాను కదా, ఇది ఇక్కడ ఇలా ఉంది కదా, ఇక్కడ దీంట్లోకి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదేమో కిచెన్ అని ఉంటుంది గైస్, ఇక్కడ పెట్టుకోవాలి. కిచెన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో కిచెన్ అని సెట్ చేసేసింది. నెక్స్ట్ ఇప్పుడు స్పూన్స్ ఇదిగోండి, దీంట్లో క్యారెట్, క్యాబేజ్, బ్రింజల్ వచ్చింది. ఇక్కడ దీంట్లో ఒక కప్ పెట్టుకోవాలి. మీ ఇష్టం, మీరు ఎటైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా. కాకపోతే మేము మీకు చెప్తున్నాము వీడియో కోసం. ఇది స్పూన్, ఇది అట్టులు వేసేది. ఇదేమో ఫోర్క్, ఇది నైఫ్. నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా బ్లూ స్పూన్స్ 3 వస్తాయి. స్పోర్క్ అదే ఫోర్క్. ఫోర్క్, స్పూన్, ఇంకా స్పూన్, నైఫ్. అట్నుంచి ఇది సాస్, టొమాటో, ఇది మయోనీస్, కానీ దీని మీద ఫ్రూట్ అనేది. ప్లేట్స్ ఏమో ఇక్కడ స్టాండ్ ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుందా మీకు? చూడండి, ఇక్కడ స్టాండ్ ఉంది. ఆ స్టాండ్లో ప్లేట్స్ కానీ మనం ఏదైనా ఆడుకునేటప్పుడు
కానీ మూటలు కానీ మూటలు కాదు మూటలు మూటలా మూటలు మూటలు అన్నట్టుంది. నెక్స్ట్ ఒకటి అట్టులేసేది, ఒకటేమో కర్రీస్ కర్రీస్ అలా వండుకోవడానికి. మీరు అడగచ్చు ట్యాప్ రాలేదా అని. వచ్చింది, అది ఫస్ట్లో పెట్టడం మర్చిపోయా. ఇదిగోండి. సో ఇప్పుడు ఫైనల్ టచ్ చూపిపోతున్నా. ఇదిగోండి గాయ్స్, ఫైనల్ టచ్ ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు టైప్ 2 చూపించింది. టైప్ 2 అయితే డెడ్ ఈజీ. ఇప్పుడు ఇదిగోండి, ఇది గ్యాస్ తీసేయాలి. తీసి ఇక్కడ పక్కన పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఈ సూట్ కేస్ ఓపించండి. దీని సెకండ్ టైప్కి సూట్ కేస్ అవసరం ఉంటుంది. ఇదేం ఇలా ఓపెన్ చేసుకొని ఇదేమో ఇలా పెట్టుకోవాలి. అలా పట్టుకునే ఉంటాయి, మీరు మళ్ళీ పెట్టుకోవాలి. కావాలంటే మీరు మళ్ళీ అన్నీ తీసేసని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎందుకని టైం వేస్ట్ అయింది. వీడియో కూడా అంతసేపు పెట్టలేదు అందుకని. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి గాయ్స్, టైప్ 2 చాలా ఈజీ. ఫస్ట్ ఎలా సెట్ చేసామో ఆ గ్యాస్ని తీసి పక్కన పెట్టి ఈ సూట్ కేస్ ఓపెన్ చేసి ఇలా పెట్టుకుంటే సింపుల్. మీరు అప్పుడప్పుడు టెన్స్, చిన్నపిల్లలకి టెన్స్ అలా ఇస్తారు కదా, దాంట్లో ఇలా యూజ్ అవుతుంది. నార్మల్గా ఎక్కడైనా ఇలా కూర్చొని ఆడడానికి అయితే ఇలా సింపుల్. ఇంక ఇప్పుడు ఎలా క్లోజ్ చేయాలో చెప్పిద్ది గైస్. సరే, ఇంకా అన్ని బయట పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ చూపిస్తాం. గాయస్ అన్నీ తీసేసి పెట్టేశాను. ఫస్ట్ ఇది కర్రీస్ తీసుకొని దీంట్లో ప్లేట్స్ పెట్టుకొని మీరు ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. కానీ మాకైతే ఇలా ఈజీగా ఫిట్ అయిపోతుంది, కానీ కొద్దిగా టైం పట్టింది. నెక్స్ట్ క్యారెట్ ఇలా కార్నర్కి పెట్టేయండి. క్యారెట్ సరిపోట్లా. క్యారెట్, మయోనీస్, టమాటో ఇది దీని పక్కన ఇలా పెట్టేయండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇది కప్లో ఇలా వేసేసి ఇలా సైడ్కి వేసేయండి. ఫ్లిప్ చేయండి, రివర్స్ పెట్టేయండి, అయిపోయింది. నెక్స్ట్ ఇది ఉంది కదా కుర్జీ, ఇక్కడ పెట్టేయండి. స్టాండ్ చేయాలి. ఇదేమో పెద్దది పిల్లర్ ఉంది కదా, ఇది పిల్లర్ లాగా ఉంది కదా, ఇదేమో ఇక్కడ పెట్టేసి అన్ని స్పూన్స్ దాంట్లో వేసుకోండి. మేమైతే ఇలా ఫిట్ చేసుకున్నాం, చాలా ఈజీగా పట్టేసింది. మీరు కూడా ఈజీగా పట్టాలంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. తర్వాత సన్న పిల్లర్, తర్వాత దాని మీద ఏం పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏమో ఇది కిచెన్ అని ఉంది కదా, దీని పక్కన ఇక్కడ ప్లేస్ ఉంటుంది, అక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ ఇదేమో ఇలా పెట్టుకోవాలి. స్మాల్ ఇటువైపు వస్తుంది, లార్జ్ ఇటువైపు వస్తుంది. స్మాల్ ఏమో ఇటు గిన్నె ఉన్న సైడ్ వచ్చింది, ఇదేమో అటు సైడ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇది పెట్టేసి కాదు ఫస్ట్ అది పెట్టాలి. ఇది పెట్టేసి మేమకైతే ఫిట్ అవ్వక ఇలా పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా ఫ్లిప్ చేసి ఇలా పెట్టుకుంటున్నాం. ఈజీగా ఫిట్ అయిపోయింది. ఇదేమో గ్యాస్ మీద, ఇదేమో వాటర్లో పెట్టి అది కూడా ఇలా తిప్పమ్మా. ఇలా పెట్టేసి ఇంకా క్లోజ్ చేసేసాం. నెక్స్ట్ ఇదేమో రివర్స్ పెట్టండి, చెఫ్ ఉన్నది ఇటు సైడ్ పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఇది ఇక్కడ ఇలా వస్తాయి, ఇక్కడ గ్యాప్స్ వస్తాయి, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి, ఇక్కడ గ్యాప్స్లో ఇలా నొక్కండి, ఫిక్స్ అయిపోయింది. తర్వాత ఇలా పెట్టుకోండి. ఇదిగోండి ఫస్ట్లో ఉన్నట్టు ఇలా పెట్టేస్తాం.
కనుక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేసేయండి. బై గాయ్స్, విష్ యూ ఆల్.